హాయ్ గైస్, వెల్కమ్ టు మన బ్లాగ్స్. చూసిరా నేను ఎపిసోడ్? చూడకపోతే ఈ అప్డేట్ చూడండి ఒకసారి. జస్ట్ స్మాల్ అండ్ రఫ్. సో బిగ్ బాస్ ఇచ్చిన ఫస్ట్ టాస్క్ ఏంటంటే వాళ్ళకు స్క్వేర్ ఉందన్నమాట. ఆ స్క్వేర్లో బయట కొన్ని బ్లాక్స్ ఉన్నాయి. ఆ బ్లాక్స్ అనేవి అరేంజ్ చేయాలి స్టెప్ బై స్టెప్. ఎవరైతే ఎక్కువ బ్లాక్స్ అరేంజ్ చేస్తారో బజార్ మోగే లోపల వాళ్ళు విన్నర్. దాంతోపాటు ఆపోజిట్ వాళ్ళ స్క్వేర్లో బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి పడగొట్టి ఉండాలని చెప్పి అన్నారు. ఇది టాస్క్. సో ఇక్కడ మన సంచలనాలకు వచ్చేసి ఒకటి మన సుమన్ అన్న, నెక్స్ట్ కళ్యాణ్, వీళ్ళిద్దరు సంచలనాలు అనమాట గేమ్కి. ఇది ఎందుకు చెప్పినా అంటే క్లియర్గా బిగ్ బాస్ ఏం చెప్పిందంటే ఆ స్క్వేర్లో బ్లాక్స్ అనేవి బిల్డ్ చేయమని చెప్పి అన్నాడు, మిగతా వాళ్ళే పడగొట్టని చెప్పి అన్నాడు. దానికి నా జెన్యున్ ఒపీనియన్ అంటే మన మాధురి గారు తీసుకున్న డిసిషన్ అయితే కరెక్టే. ఎందుకంటే కార్నర్కైనా అవి బిల్డ్ అయి ఉన్నాయి బ్లాక్స్. సో దానికి మన సుమన్ అన్న ఇంకా కళ్యాణ్ అబ్బాబ్బా సంచలనాలు కదా. ఎందుకంటే సుమన్ అన్న ఏమో మన బన్నీ గారికి సపోర్ట్, ఇక్కడ కళ్యాణ్ వచ్చేసి మన శ్రీజాకి సపోర్ట్. దానికి రచ్చ రచ్చ చేసిరు ఇద్దరు. లేదు బిగ్ బాస్ అది సర్కుల్ సెంటర్లో ఉండాలి, లేదు బిగ్ బాస్ అది ఎక్కడనో ఉన్నాయి, మూలకు ఉన్నాయి, దాంట్లో ఒప్పుకోని బిగ్ బాస్ అని మన సుమన్ అన్న. మళ్ళీ దీనికి వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి మన కళ్యాణ్ ఏమో లేదు బిగ్ బాస్ అట్లీస్ట్ కార్నర్ కన్నా కరెక్ట్ ఉన్నాయి బిగ్ బాస్, వాళ్ళకి అది కూడా లేదు, అయినా మీరు మెన్షన్ చేయలేదు బిగ్ బాస్ అది సెంటర్లో ఉండాలి అక్కడ ఉండాలని చెప్పేసి. సో జెన్యున్ విన్నర్ వచ్చి శ్రీజ అని చెప్పేసి అది కొట్లాడ అయితేనే ఉంది తెగుతలే అని చెప్పేసి బిగ్ బాస్ పిచ్చి లేచిపోయి బిగ్ బాస్ బన్నీ గారికి ఇంకా శ్రీజాకి వాళ్ళకే చాయిస్ ఇచ్చేసి ఎవరినో ఒకరిని ఎంచుకోండి డిసిషన్ చెప్పడానికి, వాళ్ళు చెప్పిందే ఫైనల్ అని చెప్పి క్లారిటీ ఇచ్చిండు. సో వాళ్ళని ఎంచుకోవాలి వాళ్ళని చూసి లాస్ట్కి మనం మాధురి గారిని ఎంచుకోరు అనమాట. సో మాధురి గారు వచ్చేసి అటు ఇటు సిఐటీలకి చూసేసి ఏం చెప్పారు, సార్ బిగ్ బాస్ మన విన్నర్ వచ్చేసి రౌండ్కి మన శ్రీజ బిగ్ బాస్, ఎందుకంటే మీరు మెన్షన్ చేయలేదు బిగ్ బాస్ లైక్ సెంటర్లో ఉండాలి అని చెప్పేసి. సో కార్నర్కైనా ఇవి బిల్లే ఉన్నాయి బిగ్ బాస్. నా డిసిషన్ వచ్చేసి మన శ్రీజ విన్నర్ బిగ్ బాస్ అని చెప్పన్నాడు. హైలైట్ ఏంది ట్విస్ట్ ఇక్కడ మన ఫస్ట్ నుంచి మాధురి గారు బన్నీకి సపోర్ట్ చేస్తారు, బన్నీ గారికి. సో ఇక్కడ గేమ్కి రాగానే అంటే జెన్యున్గా ఆడారు, గేమ్కి రాగానే వచ్చేసి ఇక్కడ సపోర్ట్ చేసింది మన ఎవరికి శ్రీజాకి. మరి ఇది ఏంది మాధురి గారి గేమ్ ప్లానా ఇప్పుడు స్ట్రాటజీయా? తనుజ విషయానికి వస్తే తనుజ అయితే ఇంకా మాధురి గారు ఎప్పుడైతే డిసిషన్ తీసుకుర్రో లైక్ శ్రీజ విందని చెప్పి అప్పటి నుంచి ఇంకా బిహేవియర్ మారిపోయింది తనది. లైక్ గొడవ స్టార్ట్ అయిపోతున్నాయి, ఈగో ఇప్పించేస్తుంది, బిహేవియర్ చేంజ్ అయిపోయింది. ఎందుకు అంటే మీ నాన్నకి సారీ బన్నీ గారికి సపోర్ట్ చేస్తేనే నువ్వు వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేస్తావా, లేకపోతే చెయ్యవా? అరే జెన్యున్గా అబ్బా రిలేషన్ అనేది వద్దు, మళ్ళీ అటుకే వద్దురు. బన్నీ గారు మంచిగా వచ్చి చెప్పారు నీకు ఏమని, అమ్మా నాకు ఈ రిలేషన్లు అన్నీ వద్దమ్మా, నాకేం నేను ఆడుకుంటా అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. మీరే ఇట్లా తెచ్చుకుంటలే క్లారిటీ. ఆ దివ్య అయితే చెప్పొద్దు ఇంకా, అబ్బాబ్బాబ్బా ఏమైనా ఎమోషనల్ అయిపోతుంది, ఊకే ఎమోషనల్ ఏడిపోయి కన్నీళ్ళే వస్తున్నాయి దివ్యకైతే ఆ బన్నీ గారు రాగానే. ఎందుకు అంటే బన్నీ గారి కోసమే వచ్చిందా? ఇంకా గౌరవ్ మ్యాటర్కి వచ్చేసరికి అవును ఏదో అడిగిండు 1 స్పూన్ షుగర్ ఏమనో ఏదో అడిగిండు, దానికి నువ్వు అంత రియాక్ట్ ఎందుకు కావాలి దివ్య? నాకు అర్థమైతే లేదు. నార్మల్గా వచ్చి అడిగిండు, దానికి నువ్వు ఆయనకు తెలుగు రా అని చెప్పేసి ఓడబడతారు మాటలు. నువ్వు మొయ్యి మాట్లాడకు, చేయకు, సైలెంట్ ఉండు, ఏవేవో మాట్లాడుతున్నావు. అదే తెలుగు వచ్చిన వాళ్ళతో మాట్లాడితే అట్లా ఊరుకుంటారా? రివర్స్ ఇచ్చేస్తారు నీకు. కొంచెం మాట్లాడినప్పుడు ఆలోచించి మాట్లాడు, ఏం మాట్లాడుతున్నావు. తెలుగు రా అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడినాం అనుకో, వాళ్ళకి అర్థం కాకపోయినా తర్వాత అర్థం చేసుకున్నప్పుడు ఫీల్ అవుతారు మనుషులు. నాకు ఇప్పటికీ అర్థమవుతలే మన పవన్ది రితు నుల్లేందో. అరే అయిపోయింది దానికి పెట్టి గంటకు వచ్చి మళ్ళీ పోక్ చేయడము, పవన్ని రితు వచ్చి మళ్ళీ పవన్ ఏమో సైలెంట్గా రిప్లై చేయడము, మళ్ళీ వదిలేసి మాట్లాడుకోవడం అని చెప్పడము, మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మాట్లాడుకోవడము. ఎందుకు మాకు చిరాకు వేస్తుంది ఇది. అరే ఒక డిసిషన్ మీద ఉండండి అబ్బా. రిలేషన్ అని అంటారు, ఫ్రెండ్స్ అంటారు, మళ్ళీ లవ్ లివ్ ఏం లే అంటారు, కేర్ అంటారు. అరే మాకైతే పిచ్చి లేచిపోతుంది. ఒక స్టాండ్ తీసుకోరు మీరు. ప్రతిదానికి అది వచ్చేసి మీరు కొట్లాడుతురు, మళ్ళీ ఒకటైపోతురు. ఏంటంటే మాకు చూసేవారికి దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది మాకు. మీరు ఒక దాన్ని అయిపోయిందంటే మర్చిపోండి, దాని గురించి మళ్ళీ తీసుకురాకండి. ఆ పవన్ ప్లాన్ గేమ్ మొత్తం పోతుందని చెప్పి నా ఫీలింగ్, గట్టి ఫీలింగ్. నిన్న ఊసాం అనుకో రీతు టైం ఇస్తలేడు అని చెప్పి ఫీల్ అయిపోతుంది, మాట్లాడతలే అని చెప్పి ఫీల్ అయిపోతుంది, స్టాండ్ తీసుకోలే అని ఫీల్ అయిపోతుంది. అరే తను గేమ్ ఆడనీకి వచ్చిండాడా, గేమ్ ఆడనీకే వచ్చిండు, రిలేషన్ బిల్డ్ చేసుకుని కాదు. మీరు ఏమైనా ఉంటే బయట చేసుకోండి, ఫ్రెండ్షిప్ లేకపోతే ఏందో కేరింగ్ మీకే ఇష్టం మాకు తెలియదు. సుమన్ ఏంటంటే నచ్చేది మెయిన్గా ఆయన ఒక స్టాండ్ తీసుకుంటే స్టాండ్ మీద ఉండిపోతాడు అబ్బా. అదైతే హైలైట్. అది
ఎందుకంటే అది రాంగ్ స్టాండ్ అయినా కానీ ఆ స్టాండ్ మార్చుకోడు. లైక్ నేను వద్దు, ఓకే మార్చుకుంటాను నేను తప్ప అని చెప్పేసి ఆయన కరెక్ట్ అనిపిస్తేనే స్టాండ్ తీసుకుంటాడు. ఏమో మేబీ నా దృష్టిలో అయితే క్లియర్ విన్నర్ అయితే శ్రీజానే. కానీ మళ్ళీ ఆయనకి ఏమనిపించిందో మళ్ళీ ఆ సర్కిల్లో సెంటర్లో ఉండాలనిపించిందేమో అని చెప్పి అందుకే స్టాండ్ తీసుకుని ఉండొచ్చు మేబీ. కానీ ఆయన తీసుకున్న స్టాండ్ అయితే మార్చుకోలేడు. లేదు బిగ్ బాస్ అని చెప్పేసి ఆఖరికి వాళ్ళిద్దరు సంచాలకే మార్చినట్టు చేసిరు. ఆ వెళ్ళేటా నా సొమ్ము నన్ను తోపును. సో సెకండ్ రౌండ్ అయితే బన్నీ గారు చాలా ఇంజూర్ అయ్యారు. సో హాస్పిటల్ తీసుకెళ్ళారు. మళ్ళీ అయితే వచ్చేసి తను మేబీ ఇది అయితే ఈ రౌండ్ డిస్క్వాలిఫై అవ్వచ్చు. ఎందుకంటే ఇద్దరు దాంట్లో ఏవి బ్లాక్స్ అనేది బిల్డ్ కాలేవు. సో మేబీ డిస్క్వాలిఫై అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఈరోజు అయ్యే టాస్క్లో తెలిసిపోతుంది లైక్ ఎవరు ఉంటారో బిగ్ బాస్ ఎవరు పోతారో, బర్నీ గారా లేకపోతే శ్రీజానా. ఒకవేళ టై అయిందంటే గేమ్ మళ్ళీ ఇద్దరు ఉంచుతారా లేకపోతే ఇద్దరిని తీసేసారా. ట్విస్టులు బాగుంటున్నాయి అబ్బా బిగ్ బాస్లో. ఈరోజు ఎపిసోడ్ మెయిన్ ఎపిసోడ్ తెలిసిపోతుంది లైక్ ఎవరు కంటిన్యూ అవుతారని చెప్పేసి. సో మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే, సీ యూ ఆల్, బాయ్ గైస్. సో ఈరోజు అయ్యే టాస్క్లో తెలిసిపోతుంది లైక్ ఎవరు ఉంటారో బిగ్ బాస్ ఎవరు పోతారో, బర్నీ గారా లేకపోతే శ్రీజానా. ఒకవేళ టై అయిందంటే గేమ్ మళ్ళీ ఇద్దరు ఉంచుతారా లేకపోతే ఇద్దరిని తీసేసారా. ట్విస్టులు బాగుంటున్నాయి అబ్బా బిగ్ బాస్లో. ఈరోజు ఎపిసోడ్ మెయిన్ ఎపిసోడ్ తెలిసిపోతుంది లైక్ ఎవరు కంటిన్యూ అవుతారని చెప్పేసి. సో మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే, సీ యూ ఆల్, బాయ్ గైస్.